సో 4:00కి చెక్ ఇన్ అని చెప్పేసి ఈమెయిల్ వచ్చింది. నాకు 9:30 కల్లా సర్జరీ అయిపోయింది. అప్పుడు 9:30 నుంచి నేను ఈవినింగ్ 4 వరకు అండ్ ఐ హ్యావ్ టు ఫేస్ డౌన్ ఆర్ సైడ్కి తిరిగి పడుకోవాలి. నేను ఇట్లా 5 మినిట్స్ కూడా కూర్చోడానికి నాట్ అలౌడ్. నార్మల్గా ఇలా కూర్చోడానికి నాట్ అలౌడ్. 5 మినిట్స్ కూడా నాట్ అలౌడ్. సో ఇంకా ఐ హ్యావ్ టు డూ ద ఫేస్ పొజిషన్ థింగ్. ఏం చేయాలి అని అనుకుంటే మా హస్బెండ్ హోటల్కి కాల్ చేసి రిక్వెస్ట్ చేశారు, ఇట్లా అయింది, వీఆర్ రెడీ టు పే ఎక్స్ట్రా మనీ, ఇప్పుడు ఏదైనా రైట్ నో రూమ్ అవైలబుల్ ఉంటే మాకు ఇవ్వండి అంటే వాళ్ళు ఓకే మీరు 11 కల్లా రమ్మని చెప్పారు. సో మేము అక్కడే తిన్నాము. తినేసి కేఫ్లో సమ్ ఎగ్ తోటి ఏదో తిన్నాను. తిన్న తర్వాత వాళ్ళు చెప్పారు మీకు నాజియా ఉండొచ్చు అని చెప్పి. ఎందుకంటే అది ఎనస్థీషియా ఉంటుంది కదా, అది మొత్తం టమ్మీలోకి వెళ్ళి మిక్స్ అయిన తర్వాత మనకి నాజియా ఉంటుందని చెప్పారు. నేను అది పట్టించుకోలేదు. నాకు ఆకలేస్తుంది. నేను ఎప్పుడూ నైట్ 9 o'clockకి తిన్నా. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock 10 అవుతుంది. సో ఇంకా ఎగ్ తోటి సంథింగ్ తిన్నాను. తినిన వెంటనే విదిన్ 2 minutesలో నాకు వామిటింగ్ అయిపోయింది. అప్పుడు నాకు ఐ ప్రెషర్ ఇంకా స్టార్ట్ అయింది, పెయిన్ ఇంకా స్టార్ట్ అయింది. మనం ఆబ్వియస్గా వామిటింగ్ చేసేటప్పుడు కళ్ళు ఇట్లా గట్టిగా మూసుకుంటాం కదా, కళ్ళుని ఇట్లా స్క్వీజ్ చేస్తాం కదా. సో ఆ టైంలో ఇంకా నాకు తెలుస్తుంది, ప్రెషర్ తెలుస్తుంది, ఐ పెయిన్ తెలుస్తుంది. ఇంకా స్టార్ట్ అయింది. నాకు నరకం అనుకున్నా. కార్ ఎక్కి కూర్చుని ఇంకా రూమ్కి వెళ్ళి నేను ఒక న్యాప్ తీసా. అరౌండ్ 3 hours ఏమో. ఇంకేం తినలేదు. జస్ట్ షుగర్స్ డౌన్ అవుతున్నాయి అని చెప్పేసి ప్లెయిన్ షుగర్ వాటర్ తాగేసి పడుకొని ఈవినింగ్ అరౌండ్ 3:30 or 4 o'clock లెగిసాను. నాకు అసలు పెయినే లేదు. లిటరల్లీ ఐ కెన్ సే 0.5 to 1 పెయిన్ ఉంది అంతే. అంతకు మించి నాకు అసలు పెయినే లేదు. ఐ వాజ్ లైక్ మేబీ ఓకే ఇవాళ ఇట్లా ఉంటుందేమో, రేపు వస్తుందేమో, రేపు పెయిన్ ఎక్కువ అవుతుందేమో, ఎల్లుండి పెయిన్ ఎక్కువ అవుతుందేమో అని వెయిట్ చేస్తున్నా. కానీ నాకు అసలు పెయిన్ లేదు. ఇంకా ఉన్నది తగ్గుతుంది కానీ పెయిన్ అయితే పెరగలేదు. అప్పుడు అనిపించింది అనవసరంగా టెన్షన్ పడ్డాను, అనవసరంగా అంత తీసేసుకొని ఏడ్ చేసేసాను. అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ది సర్జన్. ఇప్పుడు మనకి ఇంజెక్షన్ చేస్తున్నారు అని అంటే కొంతమంది ఇంజెక్షన్ చేస్తే నొప్పేస్తుంది, ఇంటికి వెళ్ళాక కూడా నొప్పేస్తుంది, 2 days తర్వాత కూడా నొప్పేస్తుంది. కొంతమంది ఇంజెక్షన్ చేసేటప్పుడు తెలీదు, పెయిన్ కూడా ఉండదు కదా. సేమ్ అలానే సర్జన్స్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది అనుకుంటా. సో నాకు ఆయన చేసేటప్పుడు అస్సలు తెలియలేదు. చేసిన తర్వాత ఒక 3 hours నేను సఫర్ అయ్యాను. అది కూడా 2 or 3 అని చెప్పచ్చు. 10 out of 10 స్కేల్కి 2 or 3 points అయితే సఫర్ అయ్యాను. ఒక న్యాప్ తీసి ఒక 3 hours తర్వాత కన్ను అడ్జస్ట్ అయింది. నాకు అసలు 0.5 or 1 అంతే, అస్సలు పెయిన్ లేదు. నేను అప్పటి నుంచి ఇంకా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. సబ్వే తిన్నాను. సబ్వే తినేసి విట్రాక్టమీ రెంటల్స్ది బుక్ చేశాను, ఫేస్ డౌన్ చేయరని చెప్పి. మనకి తెలియదు కాబట్టి నేను ముందే బుక్ చేసి పెట్టుకున్నాను, ఎందుకైనా మంచిది అని చెప్పి. ఎందుకంటే యూట్యూబ్లో మోస్ట్లీ అందరికీ అవే చెప్తున్నారు, ఫేస్ డౌన్ పొజిషన్సే చెప్తున్నారు. సో నేను బుక్ చేసి పెట్టుకున్న $300 per week. అది లక్కీగా మాకు ఇన్సూరెన్స్లో కూడా కవర్ అవుతుంది, కానీ 100% కవర్ అవ్వదు, 90% ఏమో కవర్ అవుతుంది. సో నేను ఒక చైర్ తెప్పించుకున్నాను అనమాట, ఇట్లా ఫేస్ డౌన్ చేయాలి దానికి. సో చైర్ బట్ నేనైతే అస్సలు యూజ్ చేయలేదు. ఆ చైర్లో కంఫర్టబుల్ ఉంది, చాలా కంఫర్టబుల్ ఉంది, కానీ నేను అసలు యూజ్ చేయలేదు. మొత్తం ఇట్లా లెఫ్ట్కి తిరిగే పడుకున్నా. అండ్ నాకు చెయ్యి, ఇక్కడ బ్యాక్ పెయిన్, నడుము అంతా కూడా 1 week కంప్లీట్ సో కంప్లీట్గా అంటే 24 hours ఆల్మోస్ట్. సో డ్రైవ్ చేసేటప్పుడు ఆయన అలా పడుకున్నాను. 24 hours పడుకోవాలని అనుకున్నాను నేను. సైడ్కి తిరిగి పడుకున్నా కదా. Day 1 బాగానే ఉండే, Day 2 నుంచి చెయ్యి నొప్పి, సైడ్ అంతా నొప్పి. బట్ సంథింగ్ ఈజ్ బెటర్ కదా, మన ఫేస్ డౌన్ పొజిషన్ కంటే సైడ్కి తిరిగి పడుకోవడం చాలా 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 బెటర్. అక్కడ కూడా నేను లక్కీ అనే చెప్పుకోవచ్చు. ఫస్ట్ థింగ్ సర్జరీ చాలా సాఫ్ట్గా అయిపోయింది. సెకండ్ థింగ్ అస్సలు పెయిన్ లేదు. థర్డ్ థింగ్ ఫేస్ డౌన్ పొజిషన్ కూడా మనకి ఈజీ ఫేస్ పొజిషన్ వచ్చింది. అండ్ నాకైతే పెయిన్ ప్రెషర్ కూడా లేదు, అంత ప్రెషర్ కూడా లేదు.
సో యాహ్! నెక్స్ట్ డే మార్నింగ్ అపాయింట్మెంట్ ఉంది గదా! సెయింట్ మైకల్స్ హాస్పిటల్‌లోనే. నాకు సర్జరీ అయింది కెన్సింగ్టన్ ఐ ఇన్‌స్టిట్యూట్‌లో. నెక్స్ట్ డే మార్నింగ్ డాక్టర్ థామస్ తోటి అపాయింట్మెంట్ ఉంది. అదొచ్చేసి సెయింట్ మైకల్స్ హాస్పిటల్‌లో. సో నెక్స్ట్ డే మార్నింగ్ లెగిసి 7:30 కల్లా రమ్మన్నారు. డోంట్ మిస్ ద అపాయింట్మెంట్ అని చెప్పారు. మార్నింగ్ లెగిసి వెళ్ళిన తర్వాత అప్పుడు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. నువ్వు లెఫ్ట్‌కి తిరిగి పడుకోవచ్చు 24 అవర్స్. సో 20 అవర్స్ పడుకోవాలి పర్ డే. 4 అవర్స్ యూ కెన్ డ్రైవ్, అంటే నేను డ్రైవ్ చేయలేను. యూ కెన్ గో ఆన్ ఏ కార్ ఆర్ ఫుడ్ తినడానికి, వాష్రూమ్కి వెళ్ళడానికి 4 అవర్స్ ఈజ్ అలౌడ్ ఫర్ యూ. బట్ 20 అవర్స్ మాత్రం నువ్వు లెఫ్ట్ సైడ్కి తిరిగి పడుకోవాలి. యూ కెనాట్ చీట్ ఆన్ దట్. అండ్ ఇట్స్ ఎ వెరీ స్ట్రిక్ట్ రూల్. అదర్వైజ్ మనం ఇంత సర్జరీ చేసింది వేస్ట్ అయిపోతుంది అని ముందే చెప్పారు. నాట్ ఈవెన్ 1 minute యూ కెనాట్ చీట్ ఆన్ ఇట్ అని చెప్పారు. ఓకే ఫైన్, విచ్ ఈజ్ బెటర్. అప్పుడు నేను ఎన్ని డేస్ చేయాలి అని అడిగితే 7 days అన్నారు, విచ్ ఈజ్ రియలీ గుడ్. కొంతమందికి 1 month కూడా చెప్తారు, కొంతమందికి 2 weeks చెప్తారు, కొంతమందికి 3 months కూడా చెప్తారు. బట్ నాకు 1 week అనగానే అప్పుడు కూడా నాకు హ్యాపీ అనిపించింది. సో అన్ని గుడ్ న్యూసే. ఫోర్ థింగ్స్ ఆర్ రియల్లీ గుడ్. యాహ్! అండ్ నేను ఇంకేం అడగలేదు. నేను ఆ హ్యాపీనెస్‌లో డాక్టర్‌కి బాయ్ చెప్పి ఫస్ట్ కారెక్కి ఇంటికెళ్ళిపోదామనే ఉండే. గబగబా ఇంకా థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాను. అండ్ ఆయన చెప్తున్నారు, సర్జరీ వెంట్ రియల్లీ వెల్, యూ డిడ్ ఎ గుడ్ జాబ్ కీర్తి. నువ్వు కదులుతావేమోనని భయపడ్డాను నేను నీ యాంగ్జైటీ చూసి. బట్ లేదు, యూ డిడ్ ఎ గుడ్ జాబ్. అండ్ సర్జరీ కూడా చాలా బాగా అయ్యింది. వీ వర్ ఏబుల్ టు రిమూవ్ ఆల్ ద స్కార్ టిష్యూ. దెర్ వాజ్ నథింగ్ లెఫ్ట్ ఇన్సైడ్ యువర్ ఐ. మొత్తం స్కార్ టిష్యూ అంతా తీసేసాము. అండ్ రెటినల్ డిటాచ్మెంట్ కూడా కొంచెమే ఉంది. ఇట్స్ నాట్ ఎ టేర్, ఇట్స్ ఎ రెటినల్ డిటాచ్మెంట్. సో అది నువ్వు 7 days పొజిషన్ పెడితే సరిపోతుంది. అండ్ గ్యాస్ మాత్రం బాడీలోకి బ్యాక్ అబ్జర్వ్ చేసుకోవడానికి మ్యాక్సిమం 2 months పడుతుంది. కొంతమందికి ఇంకా తక్కువ కూడా పట్టొచ్చు అని చెప్పారు. ఓకే, చూద్దాం మరి. హెల్తీ ఫుడ్ తినాలి అనని చెప్పారు. అండ్ యా, దట్స్ ఎవ్రీథింగ్. ఇంటికి
సో కంటి మీద వాటర్ పడొద్దని చెప్పారు. నార్మల్ బాత్ చేసుకోవచ్చు, హెడ్ బాత్ చేయొద్దన్నారు. నేను ఆ రోజు నుంచి హెడ్ బాత్ చేయలేదు. అండ్ యాహ్! ఈ వర్కింగ్ గూడా నేను వర్క్ అయితే చేయట్లేదు. 2 వీక్స్ అయింది. సో రేపు ఎళ్ళినప్పుడు ట్యూస్‌డే అపాయింట్మెంట్ ఉంది గదా! జాన్వరి 7కి ఎళ్ళినప్పుడు అడగాలి. చాలా క్వెషన్స్ ఉన్నాయి. ఇంకా ఐ డ్రాప్స్ కంటిన్యూ చేయాలా? ఈజ్ మై ఐ గెట్టింగ్ హీల్డ్? రెటీనా డిటాచ్ అయింది, మళ్ళీ అటాచ్ అయిపోయిందా? అండ్ ఎన్ని రోజులు నేను ఇట్లా హెడ్ బాత్ చేయకుండా ఉండాలి? అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఆబ్వియస్‌గా ఇక్కడ చిన్న హోల్స్ పెడతారు కదా కంట్లో, అవి క్లోజ్ అయిపోయినాయా? లేదంటే మళ్ళీ బ్యాక్టీరియా ఎళ్ళే ఛాన్స్ ఉంటది కదా! సో అవి క్లోజ్ అయిపోయినాయా? అండ్ బబుల్ ఏమన్నా తగ్గిందా సైజు? అంతనే ఉందా? సో చాలా క్వెషన్స్ ఉన్నాయి. ఈ ట్యూస్‌డే ఎళ్ళినప్పుడు అన్నీ మెల్లగా అడగాలి. లాస్ట్ టైం ఎక్సైట్‌మెంట్ తోటి ఎవ్రీథింగ్ వెంట్ వెల్, సైడ్‌కి పడుకోవచ్చు అని చెప్పేసరికి, గుడ్ న్యూస్ చెప్పేసరికి పరిగెట్టుకుంటూ వచ్చేసాను. ఈ క్వెషన్స్ ఏమి అడగలేదు. ఈసారైతే ఎళ్ళినప్పుడు అడగాలి. నేను నోట్ కూడా చేసుకున్నాను. ఫోన్‌లో నోట్స్‌లో రాసుకున్నాను. బికాజ్ మనం చాలా అనుకుంటాము, అక్కడికెళ్ళేసరికి మర్చిపోతాం కదా! సో యాహ్! ఆ నోట్స్‌లో ఫోన్ చేసుకొని మా హస్బెండ్ ఫోన్‌కి కూడా షేర్ చేశాను. ఇన్‌కేస్ నేనేమన్నా మిస్ అయితే తను కూడా అడగడానికి ఈజీ ఉంటదని చెప్పేసి. వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ అపాయింట్మెంట్. ఎవ్రీథింగ్ వెంట్ వెల్. ఐఎమ్ సో హ్యాపీ. అనవసరంగా భయపడ్డాను. మీకు ఏమన్నా ఇలాంటి సర్జరీస్ ఉంటే మాత్రం అస్సలు భయపడకండి. ముందుగానే యూట్యూబ్‌లో చూసేసి నేర్చేసుకొని ఇలా ఉంటదేమో సిచ్యువేషన్, అలా ఉంటదేమో అని అస్సలు భయపడొద్దు. అందరికీ సేమ్ సిచ్యువేషన్ ఉండదు. ఎగ్జాంపుల్ నేనే